దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాహుబలి, RRR వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB 29 చిత్రానికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ప్రకటించారు. ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. రాజమౌళి మహేష్ బాబును జెట్ స్పీడ్ తో షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రియాంక షూటింగ్ లోనూ జాయిన్ అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటినట్లు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఆఫర్ ను ఓ బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. రాజమౌళి మహేష్ ఆఫర్ ని బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశారట. ఆ నటుడు ఎవరో కాదు, వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్. అయితే పూణే వెళ్లి మరీ రాజమౌళి నానా పటేకర్ కు కథను వివరించారట. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారట. అయితే కథ బాగున్నప్పటికీ ఆ పాత్రకు తాను న్యాయం చేయలేనని సున్నితంగా రాజమౌళికి నో చెప్పారట నానా పటేకర్. అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా నానా పటేకర్ ఒప్పుకోలేదని తెలుస్తుంది. 20 కోట్ల వరకు రాజమౌళి ఆఫర్ చేశారని తెలుస్తుంది. అయినా కూడా ఆ పాత్రకు న్యాయం చేయలేనని చెప్పారట నానా పటేకర్. ఒక అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు డూప్ లేకుండా కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లో పాల్గొని తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. నిజానికి మహేష్ బాబు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో రియల్ స్టంట్స్ అయితే చేశాడు. ఇక దానికి ఏమాత్రం తీసుకోకుండా ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాల్లో పాల్గొని తనకు తానే పోటీ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ రాజమౌళి ఎలాంటి న్యూస్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ముగ్గురు పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మరి మిగతా ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసి వాళ్లతో షూట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎవరనేది చెప్పడం లేదు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇలాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో వస్తుందని తెలుసుకున్న చాలా మంది అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి లీకులు ఎక్కడా జరగకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేస్తూ ఉండడం గమనార్హం. రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఆస్కార్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్న రాజమౌళి ఈ సినిమాతోనైనా ఆస్కార్ సొంతం చేసుకుంటారు లేదో చూడాలి. దాదాపు 3000 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.